ఏదో ఒకటి రాసి బతికేసే రకం కాదు నేను. మన రచనల వల్ల మార్పు ఏర్పడాలి. రే, ఇలాగే మాట్లాడిన మీ నాన్నకేమైంది? తీసుకో. నువ్వు కూడా అలాగే మాట్లాడుతుంటే భయంగా ఉందిరా. నీకేమైనా అయితే నాకెవరు ఉన్నారా? లేచామా, అన్నయ్యకి సేవ చేసామా అన్నట్టు ఉండాలి. అర్థమైందా? రే, వెళ్ళరా, వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. నీకు బయట పనే లేదా? వెళ్ళి పని చూసుకో. మాకు పనులున్నాయి. ముందు నువ్వు మావయ్య భోంచేస్తావా? వస్తానమ్మా. అందుకే కావచ్చు. వ్యాయామానికి అవసరమైన ఎక్విప్మెంట్లన్నీ లభించే ఒకే చోటు యాక్మే ఫిట్నెస్. 12 రోజుల్లోనే మీ ప్యాంట్ సైజ్ తగ్గించడానికి మాది గ్యారంటీ. దానికి మీ ఫోన్ తీసుకుని 57676 కి SMS చేయండి. రే మారన్, ఆగరా. ఆల్ ది బెస్ట్ రా. ఈ జాబ్ నీకు దొరికిందంటే నేను సెలెక్ట్ చేసుకున్న దుద్దులు కొనుక్కుంటాను. నీకు దుద్దులు కొనివ్వడానికి నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. లిమిట్ గా తినమంటే వింటున్నావా? తిండిపోతు నీ మొహానికి మోడలింగ్ అవుట్. పోరా పంది. పోవే డ్రమ్. నీకెందుకు ఈ పనులన్నీ? తప్పేం లేదులే. ఇదిగో. ఏంటది? ఖర్చులు కుంచరా. ఓహో, ఇదిగో. ఇద్దేనికి? నీ ఖర్చులకి. మరి ఇన్నాళ్ళు ఇస్తే ఎందుకు తీసుకున్నావు? అప్పుడు నేను చిన్న పిల్లాన్ని, ఇప్పుడు పెరిగాను. రే, నువ్వు ఎప్పటికీ నాకు చిన్నపిల్లాడువేరా. బుద్ధిగా చెల్లెల్ని చూసుకో. మాకు తెలుసురా. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్తాంలేండి. పెద్ద చెప్పొచ్చాడు. ఫోటోస్ అన్ని పంపించాను, ఫాలో చేయి. ఓకే డన్. గుర్తుందా నీకు? దున్న పోతులా వచ్చి గుద్దేశావేంటి? మేనస్ లేదు. ఊరికి కామెడీ చేశా. ఇలాంటి అమ్మాయికి ఇలాంటి హస్బెండా? కర్మరా బాబు. ఏంటి నువ్వు అనాల్సిన డైలాగ్స్ అని ఆడనేసి వెళ్తున్నాడు? పేరేంటి? రాజేష్ కదా. నువ్వు పంపించు, నేను చూసుకుంటా. ఓకే. బబుల్గమ్ ఉందా? తెలుగు తెలీదా? బబుల్గమ్ బబుల్గమ్. చెవులేని పడవా ఏంటి? మిస్టర్ మదిమారన్, ప్లీజ్ కమ్ ఇన్. యా. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, కూర్చో. ఎస్ సార్. మిస్టర్ కేశవ్, ఎండి. హలో సార్. ఐఎమ్ అరవింద్, సీనియర్ జర్నలిస్ట్. హలో సార్. మదిమారన్, ఎంత యంగా ఉన్నారు. ఎంతలోనే 6-7 చోట్ల జాబ్ చేశానంటున్నారు. అవును సార్. అంటే నేను నిజాన్ని ఉన్నది ఉన్నట్టు రాసేస్తాను. అది ఎవరు ఏంటని చూడను. దాంతో అది చాలా మందికి నచ్చదు. నన్ను బయటికి పంపించేస్తారు సార్. ఇప్పుడే ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. రేపు జాబ్ ఇచ్చి కోర్టు చుట్టూ తిరగాల. ఆల్రెడీ 1,00,000 సమస్యలు ఉన్నాయి సార్. అరవింద్ సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ 3 టాపిక్స్ ఉన్నాయి. ఎందులో నువ్వు పబ్లిష్ చేయాలంటే ఏ టాపిక్ పబ్లిష్ చేస్తావు? ఇన్స్టాగ్రామ్ నగ్న సుందర్ని ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్. ఎక్స్ మినిస్టర్ రాసలీలాల వీడియో లీక్. పెళ్లికి ముందే ప్రముఖ నటి గర్భం. నేను ఈ 3 చూస్ చేసుకోను సార్. ఈ 3 ఏ ఒక్కటి ఇంట్రెస్ట్ కాలేదా? లేదు సార్, ఏదో నెగటివ్ గా అనిపిస్తుంది. నెగటివ్ గానే ఉండాలయ్యా. నెగటివ్ న్యూసే వెయ్యాలి. ఒక హీరోయిన్ ఫారెన్ వెళ్ళారు, ఆవిడ్ని ఫాలో అయ్యి ఫోటోలు తీసి వెయ్యాలి. సిన్సియర్ లవ్ అయినా కూడా అది మన విషయంలో అఫైరే. విషయం పాజిటివ్ అయినా సరే క్యాప్షన్ నెగటివ్ గానే పెట్టాలి. అలా చేస్తేనే క్లిక్ చేసి చూస్తారు. నువ్వు చెప్పిన పాజిటివ్. సార్, ఇంతవరకు నెగటివ్ న్యూస్లు వేసి వేసి మనం ఈ ప్రపంచాన్ని నెగటివ్ గా మార్చేస్తున్నాం సార్. యాక్చువల్ గా కరెక్ట్ విషయాన్ని వేస్తే, ఉన్నది ఉన్నట్టు వేస్తే ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది సార్. పాజిటివ్ న్యూస్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు సార్ ఈ 3 టాపిక్స్ లో ఒక టాపిక్ తీసుకొని నా అఫీషియల్ సైట్ లో ట్వీట్ చేస్తాను. సరే సార్. నువ్వు చెప్పేవే పాజిటివ్, అందులో ఒకటి తీసుకొని కంపెనీ అఫీషియల్ సైట్ లో ట్వీట్ చేయి. 15 minutes టైం. నాకు 10,000 లైక్స్ వస్తాయి, నీకు 5,000 వచ్చాయనుకో, నువ్వు జాబ్లో చేరొచ్చు. లేదంటే నా సీనియారిటీని ప్రశ్నించావు కదా, నాకు క్షమాపణ చెప్పి పో. అరవింద్ సార్, ఇదంతా అవసరమా? సార్ లేదు సార్, ఆయన నన్ను హైర్ చేసుకోవాలంటే ఏదో ఒకటి ప్రూవ్ చేసి చూపించాలి కదా సార్. ఓకే సార్, చేసేద్దాం సార్. సార్
2 ట్వీట్స్ లైవ్ స్ట్రీమింగ్ లో పెట్టమని. ఓకే. ఇదిగో ఇది యూజ్ చేసుకో. థ్యాంక్ యూ సార్. చెయ్యి ఉడుకుతోందా? సార్ అవును సార్, నర్వస్గా ఉంది. సరే సరే. ఇలా చూడండి, మన కాలేజ్ గురించి ఏదో వచ్చింది. హే, మారేన్ ట్వీట్ చూసావా? యూ గో టు రిసెప్షన్. రిసెప్షన్ సార్. పర్సన్ వెయిటింగ్ రాజేష్. ఓకే సార్. యా ప్లీజ్. సార్ చెయ్యి వణుకుతాం. సార్ నేను రేపు వచ్చి జాయిన్ అవుతాను సార్. సార్ ఓకే కదా? ఓకే. థ్యాంక్ యూ సార్. ఏంటి మాయా ఇంకా క్లోజ్ చేయలేదా? తాగొచ్చావా? అవును. చెల్లెలు ఒంటరిగా ఉందిగా, దాన్ని చూసుకోవాలిగా. అవును. నేనున్నానన్న ధైర్యంతో తాగి లేటుగా వచ్చావు. అరే నువ్వు ఉన్నావు కదా మాయా, మరి ఇంకేంటి? రేయ్, బాధ్యత ఉండాలిరా. ఓహో, సెలబ్రిటీ అట, సెలబ్రిటీ. చిటి ఎక్కడికి వెళ్ళావు? ప్రమోషన్ వచ్చింది కదా, అందుకే పార్టీ చేసుకోవడానికి వెళ్ళా. డబ్బు ఎక్కడిది? నా దగ్గర లేవు, అందుకే నువ్వు ఇంట్లో దాచుకున్నావుగా, అవి తీసుకెళ్లి పార్టీ చేసుకున్నా. సిగ్గుందా? చెల్లాయ్, అన్నయ్య అనేవాడు దొంగ పాలు తాగే పిల్లి కాదమ్మా, నిన్ను గుండెల మీద పెట్టుకొని పెంచిన తల్లమ్మా, తల్లి. నేను దుద్దుల కోసం దాచుకున్న డబ్బులవి. సరే, దుద్దులు కొనడానికి దాచుకున్నావు, ఇల్లు కొనడానికి దాచుకున్నావు, నెక్స్ట్ మంత్ జీతం వచ్చినప్పుడు చూసుకుందాం, దానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు? నాకు ఈ రోజే కావాలి, ఇవ్వగలవా నువ్వు? ఇవ్వలేను. మొద్దు నీ క్యాష్ సరుకైంది, అయినా వాకిట్లో నిలబెట్టి క్వశ్చన్లు అంటే నువ్వేమన్నా నా బాబువా? చెప్పు, బాబువా? ఇది నా డబ్బు, నీ డబ్బా? ఇతరుల డబ్బు తీసేటప్పుడు అడగాలని తెలీదు? తమాషాకి తీసానంతేనే, మరి ఓవర్గా మాట్లాడు. ఫోన్ చేసి పడుకో.